మంచి యాటపోతిని మాట్లాడే ముందే చెప్తున్నా మళ్ళీ అప్పుడు డిమాండ్ ఎక్కువ ఉన్నదని రేట్లు ఎక్కువ చెప్పొద్దు చెప్తున్నా ఇప్పుడే భయాన్ని ఇచ్చేస్తా అరే శేఖర్గా మన ఊర్లో నాటుకోళ్ళు ఏమైనా దొరుకుతాయారా ఒక 4-5 కావాలరా జరుంటే జూరు రాదు అవునులా మొక్కునుల్లోళ్ళందరూ ఇప్పటికి అన్ని తయారు చేసుకుంటున్నారు ఎందుకో ఈ పాటికే మీకు అర్థమై ఉంటది కదా ఇల్లం పల్లం కుడుకలు బెల్లం తర్వాతన యాపకమలు చేసెను ఆషాఢ మాసం బోనాలకి ముస్తాబైతుంది భాగ్యనగరం వచ్చే నెల 7 తారీఖు నాడు అంటే ఐతారం నాడు నుండి షురు అవుతున్నాయి బోనాలు జూలై 7 తారీఖు నాడు గోల్కొండ అమ్మవారికి తొలి బోనం చెల్లిస్తారు ఇక ఆ రోజుకెళ్ళి నుంచి జాతర షురు అవుతుంది అన్నట్టు ఇక ప్రతి బేస్తారం ఆదివారం అమ్మవార్లకు బోనాలు సమర్పిస్తారు అన్నట్టు భక్తులు అటెంకాల ఉజ్జయిని మహాకాళి అమ్మవారికి తర్వాత లాల్ దర్వాజా సింహవాసిని అమ్మవారికి బోనాలు తీస్తారు ఈ 7 పండుగ ఎట్లెట్లా చేయాలి ఈసారి ముందటేడాది కంటే ఎంతమంది భక్తులు వస్తారు వాళ్ళకి ఎట్లాంటి సౌలతులు ఏర్పాటు చేయాలని చేగుర్తు సర్కారు కొండ సురేఖ మేడం సీతక్క మేడం ఇద్దరు కలిసి ఆఫీసర్లతో మీటింగ్లు పెట్టిర్రు రాష్ట్ర పండుగ కాబట్టి అన్ని గుళ్ళ దగ్గర సౌలతుల కోసం అన్ని ఏర్పాట్లను చేయాలని నిర్ణయించిండ్రు ఇప్పటికే గుళ్ళకు రంగులు వేసుడు చుట్టుముట్టు రోడ్లను మంచిగా చేసుడు సురు చేసిర్రు తల్లులకు బోనాలు చెల్లించి ఆటపోతులు కోసి కళ్ళు శాఖ పోసి మొక్కుకుంటారు ఇక శివసత్తులు డ్యాన్సులు పోతురాజుల ఆటలు ఢిల్లింపల్లె మూతలు మస్తు జోరుగా ఉంటాయి వాళ్ళ ఇక పట్నంలో బోనాలు అయిపోగానే ఊర్లో శ్రావణ బోనాలు షురు అవుతాయి అవునోళ్ళ వచ్చే 2 నెలలు ఇటు పట్నంలో అటు ఊర్లలో బోనాల సప్పుడే వినిపిస్తుంది ఇక గతంలో కంటే కూడా ఇంకా వైభవంగా మేము నిర్వహించి సీఎం గారి నుంచి 25 కోట్ల ఫండ్కు మేము ఈ కమిటీ ద్వారా ఈరోజు మేము ప్రపోజ్ చేయబోతా ఉన్నాం గతంలో ఒక 15 కోట్లు ఇచ్చుకుంటూ పోతే అరకొర సౌకర్యాలు ఉండడం వలన కొంత భక్తులు ఇబ్బంది పడ్డారు ఈసారి ఆ విధంగా భక్తులు ఇబ్బంది పడకుండా సీఎం గారు నోటీస్కి తీసుకెళ్లి వారిని ఇంకా అదనపు ఫండ్ ఇవ్వాలని కోరడం జరుగుతుంది వారు ఆదేశించిన మేరకు ఈరోజు మీటింగ్ మేము కండక్ట్ చేసి మంచి ఆలోచనతోటి ప్రజలను మరి మంచిగా వచ్చి వెళ్ళే విధంగా చూసుకోవడం కోసం మేము ఈ కార్యక్రమాన్ని నిర్వహించాము సీఎం గారి ఆదేశాలతోటి తప్పకుండా ఈ బోనాల పండుగను అందరం కలిసి విజయవంతం చేస్తామని తెలియజేస్తాం ఇల్లం పల్లం కుడుకలు బెల్లం తర్వాతన యాపకమలు చేసెను